ఎల్లారెడ్డి పట్టణ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5గురు కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ అల్లం శ్రీనివాస్, 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్, 8వ వార్డు కౌన్సిలర్ నునుగొండ భూదేవి శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ సంఘాని బాలమణి పోచయ్య, 12వ వార్డు కౌన్సిలర్ నీలాకంఠం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి వార్డు కౌన్సిలర్లు కృషి చేయాలని, ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెడ్డి రజిత, వెంకటరామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సాయిబాబా, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఓన్లీ కౌన్సిలర్